ఒకనాడు పంచవటి సమీపంలో విహరిస్తున్న శూర్పణఖ అక్కడ ఆశ్రమంలో ఉన్న శ్రీరామచంద్రుని చూసి సుందరమైన యువతి రూపం ధరించి రాముని వద్దకు వచ్చి, ఓ రాకుమారా, నేను రావణుని సోదరి శూర్పణఖను. నీ సౌందర్యానికి ముగ్ధురాలనయ్యాను. నన్ను వివాహమాడి ఈ అరణ్య సౌందర్యాన్ని ఆస్వాదిస్తూ నాతో సుఖించు అని కోరింది. శ్రీరాముడు చిరునవ్వుతో, ఓ సుందరి, నేను ఏకపత్ని వ్రతుడను. ఈమె నా ధర్మపత్ని సీత. నా తమ్ముడు లక్ష్మణుడు కూడా నాతో ఉన్నాడు. అతడు అవివాహితుడు. నీవు అతడిని వరించవచ్చు అని సున్నితంగా తిరస్కరించాడు. శూర్పణఖ లక్ష్మణుని వద్దకు వెళ్లి తన కోరికను వెలిబుచ్చింది. లక్ష్మణుడు, నేను నా అన్నగారి సేవకుడను. నన్ను పెళ్లాడితే నీవు కూడా దాసిగానే ఉండవలసి వస్తుంది. కాబట్టి నీవు మరలా రాముడిని ఆశ్రయించు. ఆయన నిన్ను తప్పక స్వీకరిస్తాడు అని పరిహాసంగా పలికాడు. ఇలా ఒకరి నుండి మరొకరి వద్దకు పంపించడంతో ఆమెలో అహం దెబ్బతింది. ఈ సీత కారణంగానే మీరు నన్ను తిరస్కరిస్తున్నారు అంటూ తన రాక్షస రూపాన్ని ప్రదర్శించి సీతను భక్షించడానికి వచ్చింది. అది చూసిన లక్ష్మణుడు తక్షణమే తన ఖడ్గాన్ని తీసి శూర్పణఖ ముక్కు చెవులు కోసి విరూపిని చేశాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లు అయితే సబ్స్క్రైబ్ చేయండి.